హైదరాబాద్ నగరంలోని జిమ్లలో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్ల విక్రయంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవాలని సీసీ సజ్జనార్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నగర సిపికి ఎమ్మెల్యే రాజా సింగ్ బహిరంగ లేఖ రాశారు. త్వరగా కండలు పెంచుకోవాలని యువతను కొందరు ట్రైనర్లు, కోచ్లు ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఈ ఇంజెక్షన్ల వినియోగం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని, ఇలాంటి జిమ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజా సింగ్ కోరారు. జిమ్లపై పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి స్టెరాయిడ్ ఇంజెక్షన్ల సరఫరా చేస్తున్న వారిని గుర్తించాలన్నారు. యువతకు స్టెరాయిడ్ల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. పోలీస్ కమిషనర్ గారికి ఒక లెటర్ రాసినాము. ఇవాళ హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ చాలా ప్రాంతంలో కొత్త పెద్ద జిమ్లు ఓపెన్ చేస్తున్నారు. అదే జిమ్ లో ఈ కొత్త కొన్ని జిమ్ కోచెస్ తయారవుతారు. కొంతమంది దగ్గర సర్టిఫికేట్ ఉంటుంది, కొంతమంది ఇన్లీగల్ గా మేము పాత కోచ్లని వాళ్ళు కూడా అక్కడ కోచింగ్ ఇప్పుడున్న యువకులకి జిమ్ కోచింగ్ ఇస్తారు. కానీ ఈ కొత్త కానీ పాతలు కానీ ఇప్పుడున్న యువకులకి మీ మసలు జల్దీ తయారు కావాలంటే మీరు ఎనోబాలిక్ స్టోరేజ్ తీసుకోండి, కొన్ని టాబ్లెట్ తీసుకోండి, వేరే ప్రోటీన్ పౌడర్ తీసుకోండి అని ఆ పిల్లలకి ఆ విధంగా మాయా మాటలు చెప్పి వాళ్ళు ఒక దందా చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, జిమ్ చేసుకుంటా హార్ట్ ఆగి కొంతమంది యువకులు చనిపోతున్నారు. కొంతమంది యువకులకి బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. కొంతమంది యువకులకి లివర్ ప్రాబ్లం కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ అట్లాంటి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇట్లాంటి చాలా వరకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అంటే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు. ఎందుకంటే ఈ ఇంజెక్షన్ వల్ల మొత్తం యువకులకి మొత్తం శరీరం మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, ఖరాబ్ స్టార్ట్ అయిపోతుంది. అందుకోసం మన పోలీస్ కమిషనర్ గారికి ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వాలని నేను పెట్టినాను. ప్రతి ఒక్క జిమ్లో, స్పెషల్గా ప్రతి ఒక్క జిమ్లో సడన్గా రేడ్ చేసి మొత్తం జిమ్ చెక్ చేయాలి. ఏదైనా జిమ్ లోపట ఇట్లాంటి ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ దొరికితే ఆ జిమ్ మొత్తం